अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిపై శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. హజరత్ అనస్ రజల్లాహు గారు ఈ యొక్క సహాబా గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు. ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉబై బిన్ కాబ్ రజల్లా గారితోటి నేను నీ ముందు లమ్యక నిల్లజీ అనే ఈ యొక్క సూరా చదివి వినిపించాలని దేవుడు ఆదేశించాడు అని అన్నారు. దేవుడు నా పేరు తీసుకొని మరి ఆదేశించాడా అని అడిగారు. మరి ఉబై బిన్ కాబ్ ఆశ్చర్యపోతూ దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు అవును అని అన్నారు. అనగానే ఉబై బిన్ కాబ్ రజల్లా గారు పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా బావురమని ఏడ్చారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మరి సహబాల యొక్క ప్రత్యేకత, వారికి ఉన్న విశిష్టత, అల్లా వారి పట్ల రాజీ అయినటువంటి ఔన్నత్యం ఇటువంటి హదీసుల ద్వారా అర్థమవుతుంది. వారు ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బంది పడి వారికి ఉన్నటువంటి ఆస్తులు, కుటుంబాలని త్యాగం చేస్తూ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి వెంట ఉండి ఇస్లాం కోసం వారు చేసినటువంటి త్యాగాలు, ఇలాంటి హదీసుల ద్వారా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి అల్లా తెలియజేస్తున్నటువంటి అనేక వాక్యాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మరి ఈ హదీసు ద్వారా ఉబై బిన్ కాబ్ రజల్లా గారి యొక్క ఘనత, గొప్పదనాల యొక్క ఎటువంటివి అనేది మనకు అర్థమవుతుంది. ఆయన స్వయంగా ఖురాన్ సంస్కర్త, ఖురాన్ను మధురాతి మధురంగా చదివేటటువంటి సహాబాయిన, ఖురాన్ విద్యలో అసామాన్య నైపుణ్యం మూలంగానే దేవుడు ఆయనకు అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు. ఇతరులకు ఖురాన్ పఠించి వినిపించడం కూడా ఒక సున్నత్ సాంప్రదాయం. జ్ఞానం విషయంలో వినమ్రత వాంఛనీయమే కాదు, అత్యంత అవసరం కూడా. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ సందర్భంగా ఈ వినమ్రతే ఉట్టిపడింది. అన్యదా జ్ఞాన అహంకారం మహామహులనే నాశనం చేస్తుంది. మరి సంతోష అతిశయంతో ఆనంద బాష్పాలు రావటం, ఎక్కి ఎక్కి ఏడవటం, ఇదంతా కూడా దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలు కలిగి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భంలో సహజంగానే వస్తాయి. ఆ సంతోషంలో అనుకువ ఆసక్తత కూడా వెల్లడైతే సుబ్హానల్లా, అంతకన్నా కావాలి